కెరియర్ గ్యాప్ వాళ్ళకి పక్కా 10 లక్షలు. ఎస్, దీని గురించి మనం మాట్లాడుకుందాము డెల్ భూమి అండ్ టెస్టింగ్లో. సో అయితే దీనికి సంబంధించి పాస్వర్డ్ ఇయర్ ఎలిజిబిలిటీ మనం చూద్దాము. సో ఎంత ఖర్చు అవుతుంది, ఎలిజిబిలిటీ ఏంటి, సో ఇదంతా కూడా మనం చూడడానికి ప్రయత్నం చేద్దాము. సో ఓన్లీ ఫర్ 2017, 2016, 2015, 2014, 2013 పాస్వర్డ్ ఇయర్ వాళ్ళకి మాత్రమే, అంటే 2013 నుంచి 17 ఈ 4 ఇయర్స్ వాళ్ళకి మాత్రమే పాసిబిలిటీస్ ఉన్నాయి. సో అయితే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై ఉన్నాయి. అయితే ఇది వచ్చేసి ఏంటి అంటే మీకు ఖచ్చితంగా మీరు ఆఫ్లైన్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అవైలబిలిటీలో ఉండాలి. పాయింట్ నెంబర్ 1. ఇది వచ్చేసి ఓవరాల్గా ఈ ప్రాసెస్ ట్రైనింగ్ ప్లస్ ప్లేస్మెంట్ ప్రాసెస్ అనేది రిలాక్స్ అవుతుంది. అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే డెల్ భూమి అండ్ టెస్టింగ్ ఈ 2 టెక్నాలజీస్లో ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ అనేది చేస్తారు. సో ఇనిషియల్గా కొంత తీసుకుంటారు, 25-30 తీసుకుంటారు. జాబ్ వచ్చినాక మిగతా అమౌంట్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. అండ్ లొకేషన్ కన్స్ట్రెంట్ ఉండకూడదు. మనకి లొకేషన్ కన్స్ట్రెంట్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో బెంగళూరు, చెన్నైలో కొంచెం ఎక్కువగా ఓపెనింగ్స్ ఉన్నాయి హైదరాబాద్ కంటే కూడా. సో ఎక్కడ వచ్చినా కానీ, హైదరాబాద్ వచ్చినా, బెంగళూరు వచ్చినా, చెన్నై వచ్చినా వెళ్ళగలిగే ఉండాలి. అలాగా నాకు లొకేషన్ కన్స్ట్రెంట్ లేదు అనుకునే వాళ్ళు, దాంతోపాటు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయినా హైబ్రిడ్ అయినా పర్లేదు అనుకునే వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. సో దిస్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీ వన్. కెరీర్ కౌన్సిలింగ్ ఇచ్చి పెయిడ్ కెరీర్ కౌన్సిలింగ్ ఉంటుంది. పెయిడ్ కెరీర్ కౌన్సిలింగ్ ఇచ్చి సో 2013 నుంచి 2017 ఎనీ పాస్డ్ అవుట్ ఇయర్, ఎనీ బ్రాంచ్ ఈజ్ ఫైన్, ఎనీ డిగ్రీ ఆర్ ఎనీ బీటెక్ ఏదైనా, ఎంబీఏ, ఎంటెక్ కూడా ఓకే. కాకపోతే ఏంటి అంటే విత్ కొంచెం మినిమం కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. దట్ ఈస్ ఆల్సో దేర్. ఖచ్చితంగా 2013 నుంచి 2017, 2013, 2014, 2015, 2016, 2017 వరకు మాత్రమే. సో ఆ 2018, 19, 20 వాళ్ళు ఎలిజిబిలిటీ లేదు. ఓకే, ఇది క్లారిటీగా చెప్తా ఉన్నాము. అండ్ ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్, మీ ఎలిజిబిలిటీ ఏంటి, మీకు సూట్ అవుతుందా లేదా అనేది పెయిడ్ కెరీర్ కౌన్సిలింగ్ ద్వారా నేను అప్డేట్ చేయడానికి, స్టూడెంట్తో మాట్లాడి సో ఫర్దర్ ప్రాసెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఎలిజిబిలిటీ చెక్ చేసి సో అవుతుందా కాదా అనేది, అయితే ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అనేది గైడ్ చేయడానికి, స్టెప్ బై స్టెప్ గైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. సో చాలా క్లారిటీగా చెప్తా ఉన్నాను. సో ఇది ఒకసారి ఆలోచన చేయండి. సో ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మేము టైం పెడతాము, సబ్జెక్ట్ నేర్చుకుంటాము అనుకుంటే సో కెరీర్ గ్యాప్ వాళ్ళకి పక్కా 10 లక్షలు జీతం అనేది వస్తుంది. సో మీరు జాగ్రత్తగా సబ్జెక్ట్ నేర్చుకుని వెళ్తే ఈజీగా మీరు సర్వే అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రా సైనింగ్ ఆఫ్.